గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ తరుణంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ జరగబోయే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకుంటారు. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేశారు. నోటిఫికేషన్ కూడా విడుదలై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఉంది. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో 150 నుంచి 300కు పెరగనున్నాయి డివిజన్లు. రెండోది హైడ్రా కమిషనర్ గారితో కూడా మీరు మాట్లాడండి. నేను కూడా మాట్లాడతాను. మీరేంటంటే హైదరాబాద్ సిటీలో ఓన్లీ మా పార్టీ ఫ్లెక్సీలో మా పార్టీ జెండాలో తీసేస్తున్నాం మేము. అండ్ సేమ్ టైం హైదరాబాద్ ఉన్న బలంగా జీహెచ్ఎంసీలోని డివిజన్లను పెంచాల్సిన అవసరమేంటని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. డిలిమిటేషన్ పేరుతో డివిజన్లను ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ కర్నన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళంగా ఉందని కమిషనర్ కు వివరించారు. బౌండరీ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కానీ బట్ దెర్ ఇస్ నో మ్యాప్ దట్ ఇస్ సప్లైడ్. సో మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎమ్మెల్యేస్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద కార్పొరేటర్స్. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ తరుణంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ జరగబోయే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకుంటారు. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేశారు. నోటిఫికేషన్ కూడా విడుదలై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఉంది. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం తరువాత గ్రేటర్ హైదరాబాద్ లో 150 నుంచి 300కు పెరగనున్నాయి డివిజన్లు. ఎవరితో కూడా సంప్రదింపులు పూర్తి స్థాయిలో జరగకుండానే ఈ ప్రపోజల్ తయారు చేసినట్టుగా అనిపిస్తాం. తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆ 7 రోజుల టైంలో కూడా ఏం కన్సల్టేషన్స్ లేకుండా కొంత ఆర్బిట్రరీగా చేసినట్టుగా అనిపిస్తా ఉంది సార్. ఉన్న బలంగా జీహెచ్ఎంసీలోని డివిజన్లను పెంచాల్సిన అవసరమేంటని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. డిలిమిటేషన్ పేరుతో డివిజన్లను ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ కర్నన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ ఏర్పాటు మొత్తం గందరగోళంగా ఉందని కమిషనర్ కు వివరించారు. డిసెంబర్లో ఇప్పుడు ఉన్నది వాళ్ళకు 2 months. ఈ 2 monthsలో కూడా కనీసం వాళ్ళ కార్పొరేటర్ టర్మ్ కంప్లీట్ అవుతుంటే అదేదో కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ డివిజన్లో ఏముంటే అవి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన ఎవరికి సంబంధం అది, ఎవరికి అవసరం అది, మీరు అవసరాలు చేసేది వాళ్ళకి ఇవ్వండి. రెండోది హైడ్రా కమిషనర్ గారితో కూడా మీరు మాట్లాడండి. నేను కూడా మాట్లాడతాను. మీరేంటంటే హైదరాబాద్ సిటీలో ఓన్లీ మా పార్టీ ఫ్లెక్సీలో మా పార్టీ జెండాలో తీసేస్తున్నాం మేము. అండ్ సేమ్ టైం హైదరాబాద్ ఇప్పుడు ఏదో ఫైనల్గా గుడ్డీలు చెప్తున్నాం 2 కోట్ల రూపాయలు కార్పొరేటర్కి ఇస్తామని. సార్ కార్పొరేటర్కి ఇస్తే వాళ్ళ కార్పొరేటర్ గ్రీవెన్సెస్ ఏమున్నాయి, వాళ్ళ పరిధి లోపల